హెగ్డే టాప్ స్టార్స్ తో జోడీ కట్టి 5 కోట్ల ఆర్టిస్ట్ అయిపోయింది. ఇప్పుడు 1/2 కోటి లేడీగా మారాల్సి వస్తోంది. నిజంగానే ఆఫర్స్ లేవు, హిట్ మెట్టెక్కే పరిస్థితులు లేవు. అందుకే టైటో హీరోతో జోడీ కట్టేందుకు డోర్ తీసిందా, తన గత పరిస్థితులకు నీళ్లొదిలేసిందా? టేక్ ఏ లుక్. పూజా హెగ్డే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు డిమాండ్ లేని గ్లామరస్ క్వీన్. వరుసగా ఫ్లాప్లు లేదంటే పెద్ద హీరోల ప్రాజెక్టుల నుంచి తీసేయడాలు, ఇలాంటి ఇబ్బందులతో ఢీలా పడింది. ఇప్పుడిప్పుడే రూట్ మారుస్తూ ఆఫర్స్ కి వలయ్యగలుగుతోంది. పూజా హెగ్డేకి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో ఆఫర్లు ఆవిరయ్యాయి. ఒక్క హిందీ మూవీ దేవా ఒక్కటి వదిలేస్తే చేతిలో సింగిల్ సినిమా లేదు. 1-2 ఆఫర్లు ఇంకా డిస్కషన్స్ లోనే ఉన్నాయి. మొత్తంగా తన మీద పరిస్థితులు పగబట్టాయి. కార్తీక్ దండు డైరెక్షన్ లో నాగచైతన్య నటించబోతున్న మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ అంటున్నారు. ఒక లైలా కోసం మూవీ తర్వాత మళ్లీ ఈ జోడీ కలిసి నటించబోతోంది. అందుకోసం 5 కోట్ల నుంచి 1/2 కోటికి తన పారితోషికం తగ్గించుకుందట. పూజా హెగ్డే ప్రెజెంట్ టాప్ హీరోలతో ఆఫర్స్ లేక మీడియం రేంజ్ హీరోల సినిమాల్ని టార్గెట్ గా చేసుకున్నట్టుంది. సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ హిట్ తర్వాత టిల్లు క్యూబ్ ని ప్లాన్ చేస్తోంది ఫిల్మ్ టీమ్. ఈ మూవీకే 75 లక్షల పారితోషికంతో సరిపెట్టుకుంటున్న పూజ అంటూ ప్రచారం జరుగుతోంది. 4 నుంచి 5 కోట్ల పారితోషికం తీసుకునే రేంజ్ నుంచి 1/2 కోటి లేదంటే కోటికి పూజా హెగ్డే రెమ్యునరేషన్ పడిపోయిందంటున్నారు. ఆఫర్స్ లేకపోవడం, కొందరు నిర్మాతలతో గతంలో జరిగిన వివాదాలే కారణమని గుసగుసలు పెరిగాయి.